ఉస్తాద్. వైలెస్ట్ ఫ్యాన్ ఆఫ్ రానాబాబు. ఇప్పుడు మనకి తెలుగు చాలా మంది హీరోస్ ఉన్నారు. అవునండి. సో మీకు మెయిన్ గా ఇప్పుడు ఆ ఫ్యామిలీ అంటే ఇంద్రశేఖర్ అంటే ఎందుకంత అభిమానం అంత? సో ఎట్లా అనిపిస్తుంది అవకాశం? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీ. ఎవరికి ఏ కష్టం వచ్చినా వాళ్ళు చాలా హానెస్ట్ గా బిహేవ్ చేస్తారు. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఫ్యాన్స్ లో ఎవరికైనా హెల్త్ బాగోపోయినా ఏం బాగోపోయినా సరే దాంట్లో నిజం ఉంటుందో తెలుసుకుని సాయం చేయడంలో వాళ్ళు ముందు ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆ రోజు ఆ థర్డ్ ఎపిసోడ్ లో కొంచెం కంగారు పడ్డారు ఆయన. సో ఇప్పుడు ఐశ్వర్ గారు ఇప్పుడు దాంట్లో వచ్చిన డబ్బుతోటి అంటే నేను కొద్దిగా మంచిగా చేసుకొని హోటల్ని ఇంకా 10 మంది సహాయం చేస్తాను. ఇప్పుడు మీరు హోటల్ కాకుండా ఇంకేం చేస్తారు అంటే సహాయం అంటే ఎలాంటి సహాయం చేస్తుంటారు? ఇక్కడికి వచ్చిన తర్వాత 54 రూపాయల జీతానికి పనిచేసి ఓ రాత్రి మాటలో 1.5 year పాటు సాయంత్రం భోజనం చేయకుండానే పెరిగాను. ఇప్పుడు మంచి మనోజ్ కానీ డైరెక్ట్ చూసినప్పుడు సో కలిసినప్పుడు తను ఎట్లా మీతో ఎట్లా ఉంది? మనోజ్ గారు అంటే లిటరల్లీ కూడా మనోజ్ గారు చాలా మంచి వ్యక్తి అని నాకు బయట మార్కెట్ లో అందరూ చెప్పారు. ఫ్యూచర్ లో ఇక్కడికి విక్టర్ వెంకటేష్ గారు లేకుంటే రానా బాబు గారు సో ఇక్కడికి తీసుకొచ్చే ప్లాన్ కూడా ఉందా? బైక్ ఏం చేసిన బైక్ లిటరల్లీ రానాబాబు గారు అందుబాటులో లేరు. ఆయన వచ్చిన తర్వాత ఆయన చేతుల మీదుగానే తాళం తిప్పి ఆయన వెనకాల కూర్చొని నేను రైడ్ చేయాలనే ఉద్దేశంతో ఆ బైక్ ని హోల్డ్ చేసి ఉంచినాం అంతే. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు V20 టీవీ. నేను మీ బంగారు రాజు. సో ఈరోజు మనం ఉన్నాము ఒక స్పెషల్ గెస్ట్ తోటి. సో మనకు తెలుసు ఇప్పుడు తెలుగులో ఒక రియాలిటీ షో నడుస్తుంది. సో చాలా ఫేమస్ అవుతుంది. దానికి మన మంచు మనోజ్ గారు హోస్ట్ చేస్తారు. సో చాలా మంది సెలబ్రిటీస్ వచ్చేసి సో వాళ్ళ ఫ్యాన్స్ని గెలిపిస్తారు. సో ప్రతి షోలో ఏంటంటే వాళ్ళు గెలిచిపోతారు, కాకపోతే ఈ షోలో మాత్రం వాళ్ళ ఫ్యాన్స్ని గెలిపించి ఎంతో కొంత సహాయం చేసి సో ఇంటికి పంపిస్తుంటారు. సో అట్లనే రానా గారు వచ్చిన ఎపిసోడ్లో నాన్న సో అంటే విక్టరీ ఫ్యామిలీకి నా పెద్ద ఫ్యాను. సో మనం చూసిన రానా గారి ఎపిసోడ్. సో ఆ ఎపిసోడ్లో మనం అంటే అన్న ఎంతో హల్చల్ చేసిండు. సో నాకు అనిపించింది అంటే సో తను బాగా ఎంజాయ్ చేసిండు ఆ షోని. అసలు అన్న ఎక్కడ వచ్చింది ఏం కథ తన గురించి కొద్దిగా తెలుసుకొని అనిపించింది నాకు. సో చాలా మంది కూడా అనిపిస్తుంది అక్కడికి వచ్చే ఫ్యాన్స్ గురించి తెలుసుకోవాలనిపించి. సో ఈరోజు మీ అన్న తరఫున అన్నకి అడిగి సో అసలు తనకి ఎందుకు విక్టరీ వాళ్ళ ఫ్యామిలీ ఎందుకంత ఇష్టము అండ్ ఆ షోకి ఎట్లా అవకాశం వచ్చింది, సో అసలు ఏం చేస్తుంటారు అవన్నీ అడిగే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? అది నమస్తే అన్న. నమస్తే. ఎట్లా అన్న? బాగున్నారా? బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరు? రామకృష్ణ. సో మీకు అదే ఇప్పుడు ఉత్సవ్ షో వచ్చిన తర్వాత మీకు కొద్దిగా గుర్తింపు వచ్చింది. ఎందుకంటే ట్రోల్స్ అయినా మేమ్స్ అయినా సరే మస్తు చాలా వైరల్ అయిపోయింది ఇంటర్వ్యూ. సో ఎట్లా అనిపిస్తుంది అవకాశం ఫస్ట్ ఎట్లా వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీ, ఎందుకంటే నా అభిమాన హీరో రానాకి అంత దగ్గరగా ఉండి మనోజ్ గారు ముందర ఈటీవీలో ప్రోగ్రామ్ చేసినందుకు చాలా హ్యాపీ. ఎలా వచ్చింది అంటే నేను ఫస్ట్ నుంచి కూడా చాలా వీరాభిమాని అయితే కొంతమందిని అభిమానులు సెలెక్ట్ చేశారు వాళ్ళు. తర్వాత నేను పడ్డ కష్టం, నేను చేసే సేవా కార్యక్రమాలు అన్ని చూసి నన్ను సెలెక్ట్ చేయడం జరిగింది ఉస్తాద్ షో వాళ్ళు. ఓకే, ఇప్పుడు ఆ షో ఎప్పుడైతే ఎప్పుడు అంటే ఆ ఎపిసోడ్ లో మీకు గుండు ఉంది, దాని గుండు ఉంది. సో ఇప్పుడు అంటే యాక్చువల్లీ అది 5-6 months ముందరే షూట్ చేశారు. నాది థర్డ్ ఎపిసోడ్ కింద December 12th టెలికాస్ట్ అయింది. March 5వ తారీఖున యూట్యూబ్ లో రిలీజ్ అయింది. ఇన్ బిట్వీన్ ఈటీవీలో కూడా టెలికాస్ట్ అయింది. సో నిజంగా ఎపిసోడ్ లా మీరు చేసిన హల్లర్ మాత్రం వస్తుంది. సో అంటే మీరు నిజంగా అంతే యాక్టివ్ ఉంటారు బయట కూడా? అంటే యాక్చువల్గా నేను కూడా అంతే యాక్టివ్ గానే ఉంటాను. కాకపోతే ఆ షోలో నాకు మితిమీరిన ఆనందం, ఎందుకంటే మా హీరోని ఎదురుగుండా పెట్టుకుని ఆయనతో ఇంచుమించుగా 4.5 months 5 months దానికోసం ప్రాక్టీస్ చేసిన. అంటే ఏం అడుగుతారో తెలీదు, ఏంటో తెలీదు, కాకపోతే ఇంకా ఆయన చూసిన ఆనందంలో మన షో అంతలా అలరించమన్నారు. సో అంటే ఇప్పుడు మీకు కాల్ వచ్చిందా లేకుంటే ఎట్లా అప్రోచ్ అయ్యింది? లిటరల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమంది అభిమానులు సెలెక్ట్ చేసి వాళ్ళు లైఫ్ స్టైల్ కానీ వాళ్ళు ఎలా పైకి వచ్చారు, వాళ్ళు ఎలా కష్టపడ్డారు, వెంకటేష్ బాబు గారు రానా బాబు గారు అంటే ఎంత ఇష్టమో ఏంటో ఇవన్నీ తెలుసుకుని దాని ప్రకారం సెలెక్ట్ చేశారు. అంటే ఇప్పుడు మీ గురించి మీరే చెప్తారా అంటే మీకు ఎట్లా వచ్చిందని? అంటే వాళ్ళు తెలుసుకుంటారు కదండి ఫ్యాన్స్ లో ఎవరు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారో, ఎవరెవరు ఉన్నారో, ఎవరు హానెస్ట్ గా జెన్యున్ గా సిన్సియర్ గా ఉంటారో వాళ్ళందరూ తెలుసుకుని
వాళ్ళే అప్రోచ్ అయ్యారు. తర్వాత మన గురించి తెలుసుకుని షోలో అవకాశం ఇచ్చారు. ఓకే. సో ఇప్పుడు మీరు హైదరాబాద్ వచ్చి ఎన్ని రోజులు అవుతుందా? మోస్ట్లీ 17 years అవుతుంది. 17 సంవత్సరాలు. సో అసలు హైదరాబాద్ రావడం కారణం అసలు మీ నేటివ్ ఎక్కడ? వెస్ట్ గోదావరి తణుకు అండి మాది. నేను తణుకులో ఉండగానే వీరాభిమాన్ని, తణుకులో వెంకటేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ టౌన్ సెక్రటరీ చేశాను. అలాగే ఆయన్ని చూడడానికి మెయిన్ గోల్ తో నేను హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చి 60 rupees డైలీ శాలరీతో నా జర్నీ స్టార్ట్ చేశాను. ఏదో ఒక రోజు ఆయన్ని చూసే అవకాశం వస్తుంది కదా అనే ఉద్దేశంతోనే అలా చాన్నాళ్ళు గడిపాను. ఒక రోజు ఆడవారి మాటల గద్దాల వేర్ల సినిమా షూటింగ్ అప్పుడు ఆయన్ని కలిశాను మొట్టమొదటిసారిగా. తర్వాత అలా ఆయన అభిమానిస్తూ ఆయన ఫ్యామిలీకి దగ్గర అయ్యాం. ఆవిడ కూడా చాలా ప్రేమగా చూసుకునే అవకాశం వచ్చింది. ఇప్పుడు ఆ షో తర్వాత ఇప్పుడు మీకు రానా గారు టచ్ ఉన్నారా, లేకుంటే మాట్లాడుతుంటారా? అంటే రానా గారు మాట్లాడతారు రెగ్యులర్ గా. ఎందుకంటే ఎవరికి ఏ కష్టం వచ్చినా వాళ్ళు చాలా హానెస్ట్ గా బిహేవ్ చేస్తారు. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా, ఫ్యాన్స్ లో ఎవరికైనా హెల్త్ బాగోపోయినా ఏం బాగోపోయినా సరే దాంట్లో నిజం ఎంత ఉందో తెలుసుకుని సాయం చేయడంలో వాళ్ళు ముందర ఉంటారు. అలాంటి సాయం వాళ్ళకి అందేటట్టుగా మనం మధ్యవర్తిగా ఉండి హీరో దగ్గరికి తీసుకెళ్లి అప్రోచ్ అయ్యి వాళ్ళకి ఈ కష్టం ఉందని చెప్పి మనం చెప్పి చేయించిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఓకే. సో ఇప్పుడు ఆ ఎపిసోడ్ లో మాకు కనిపించింది ఒక ఎపిసోడ్ లో. సో అంటే మాకు కెమెరా ముందు ఏం జరిగిందో మనం అన్ని చూసినాం. సో ఇప్పుడు ఆఫ్ కెమెరాలో ఇప్పుడు షూటింగ్ అయిపోయిన తర్వాత మీతో ఇంకేమైనా రానా గారు చెప్పారు ఏమన్నా సలహాలు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆ రోజు ఆ 3rd episode లో కొంచెం కంగారు పడ్డారు ఆయన. ఎందుకంటే ఆ తాడు కట్టి పైకి లాగిన ఎపిసోడ్ లో, ఎందుకంటే మేమంటే ఆయనకి ప్రాణం. అలా జరిగినప్పుడు ఏదన్నా ఇబ్బంది అవుతుందేమో ఏంటో అని చెప్పి ఆయన చాలా కంగారు పడ్డారు. తర్వాత కూడా చాలా బాగా చేసావురా, నేను ఎవరో బయట వాళ్ళు వస్తారేమో అనుకున్నాను, నువ్వు వచ్చే కాబట్టి చాలా కంఫర్టబుల్ గా ఉంది నాకు షో అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇంతకుముందు ఆల్రెడీ మీరు రెగ్యులర్ గా ఏ షూటింగ్ ఉన్నా లేకపోతే ఓపెనింగ్ షాట్స్ ఉన్నా ఫ్యాన్స్ కి సంబంధించిన ఈవెంట్స్ ఏది ఉన్నా 100% వెళ్తాం కదా. ఆ విధంగా ఆయనకి మనకి పరిచయం ఉంది. ఒక అభిమానిగా నన్ను గుర్తిస్తారు కాబట్టి అంత ఫ్రీగా ఆయన ముందర అలా చేయగలిగాం. అంటే ఇప్పుడు ఈ మధ్యలో ఎప్పుడైనా దగ్గరికి తీసుకుపోయే అవకాశం వస్తుందా? ఇప్పుడు ఈ మధ్యలో పేరు ఎలా అంటే రాక్షస రాజు సినిమా ఓపెనింగ్ రోజున కలిసాం రానాబాబు గారిని లాస్ట్. అది సో ఇప్పుడు రీసెంట్ మనం పెళ్ళాను కదా, ఆ బిడ్డ పెళ్ళాను నిన్నే March 15వ తారీఖు నిన్నే జరిగింది. లేదు, నిన్న నేను కొంచెం వేరే పర్సనల్ ఈవెంట్ లో ఉన్నాను, అందువల్ల వెళ్ళలేకపోయాను. వాళ్ళు ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా హ్యాపీగా కోరుకునే అభిమానుల్లో నేను కూడా ఒకటి. సో ఇప్పుడు ఆ ఎపిసోడ్ కూడా ఇప్పుడు దాంట్లో వచ్చిన డబ్బుతోటి అంటే నేను ఇంకా కొద్దిగా మంచిగా చేసుకొని హోటల్ ని ఇంకా 10 మంది సహాయం చేస్తాను. ఇప్పుడు మీరు హోటల్ కాకుండా ఇంకేం చేస్తారు? అంటే సహాయం అంటే ఎలాంటి సహాయం చేస్తుంటారు? సహాయం అంటే కష్టంలో ఉన్న వాళ్ళకి ఫుడ్ అరేంజ్ చేయడం కానీ, లేదంటే ఆర్ఫనేజ్ హోమ్స్ కి ఏదో ఒక రోజు మనం అనుకుని ఆ రోజు ఫుడ్ సర్వ్ చేయడం కానీ, వేస్టేజ్ ఫుడ్ కలెక్ట్ చేసి హోమ్లెస్ పీపుల్ కి పెట్టడం కానీ, లేదంటే బ్లడ్ క్యాంప్స్ లో బ్లడ్ డొనేట్ చేయడం కానీ, మనకు తెలుసున్న ఇన్ఫర్మేషన్ పాస్ చేసి మనం చేయవలసిన సోషల్ సర్వీస్ ఏదన్నా చేస్తాం. అది సో ఇప్పుడు మనకి ఆ షోలో 2 lakhs వచ్చింది. 2,50,000. సో ఇప్పుడు ఆ మనీతో ఏం చేసినట్టు అని చెప్తారా? అదే చెప్పాను కదా నేను షోలో చెప్పినట్టుగానే, ఫస్ట్ మా ఫాదర్ కి మా మదర్ కి కొంచెం హెల్ప్ అయ్యేటట్టుగా, తర్వాత నా బిజినెస్ కొంచెం ఎక్స్పాండ్ చేసుకుని దాని ద్వారా వచ్చే డబ్బులతో ఏదైనా ఆర్ఫనేజ్ హోమ్ కానీ, లేకపోతే బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర ఫుడ్ పెట్టడం కానీ. నా బిజినెస్ ఫుడ్ బిజినెస్ కాబట్టి 10 మంది ఆకలి తీర్చడంలో ఉన్న ఆనందం నాకు తెలుసు కాబట్టి అలా ఏదైనా సర్వీస్ చేయాలనే ప్లాన్ తోనే ఆ రోజే మీకు చుట్టూలో చెప్పాను. అవునండి. సో ఇప్పుడు మీకు అంటే మంచి అవకాశం వచ్చింది. సో మీరు చేసేది అంటే సాంఘిక సేవకి ఇప్పుడు షో అయిపోయినాక మీరు పర్సనల్ గా రానా గారి దగ్గరికి అని ఇట్లా చేస్తున్నా, మీరు నాకేమైనా సహాయం చేయగలరా తర్వాత ఫ్యూచర్ లో ఏమైనా తీసుకోవాలనిపించాలి? అంటే మన ఆర్థిక స్తోమత మనకు అనుకూలంగా ఉన్నప్పుడు మన అభిమాన నటుడి దగ్గరికి వెళ్ళి మనం సాయం అడగకూడదు. సాయం కావాల్సిన వాళ్ళకి సాయం అందించే దాంట్లో ముఖ్య పాత్ర పోషించాలి తప్ప, మనకు భగవంతుడు అన్ని ఇచ్చిండు. మంచి వ్యాపారం ఇచ్చిండు, పిల్లల్ని ఇచ్చిండు, ఫ్యామిలీని ఇచ్చిండు, అంత అభిమాని హీరోల్ని ఇచ్చిండు. అలాంటప్పుడు మనం ఆయన దగ్గరికి వెళ్ళి మనం సహాయం అడగడం ఎందుకు? ఎవరు కష్టంలో ఉన్నారో, ఎవరికి సహాయం కావాలో వాళ్ళకి అందజేయడంలో మనం ముఖ్య పాత్ర పోషించి వాళ్ళకి అందే విధంగా చేయాలనేది నా కోరిక. ఇప్పుడు మనకి తెలుగు చాలా మంది హీరోస్ ఉన్నారు. అవునండి. సో మీకు మెయిన్ గా ఇప్పుడు ఆ ఫ్యామిలీ అంటే వెంకటేష్ గారు అంటే ఎందుకంత అభిమానం అంత? అంటే నా మొదటి సినిమా నేను వెంకటేష్ బాబు గారి అభిమానిగా అయింది ప్రేమించుకున్నాను రా సినిమా. ఆ సినిమా నుంచి నేను ఆయన అభిమాని. నేను పెరుగుతున్న కొద్దీ ఆయన సిన్సియారిటీ కానీ, ఆయన జెన్యూనిటీ కానీ,
ఫ్యామిలీ పట్ల ఆయన చూపించే కాన్సన్ట్రేషన్ కానీ, మార్కెట్ లో ఎంతమంది హీరోలకు రోమర్స్ ఉన్నా సరే ఏ ఒక్క రోమర్ కూడా లేకుండా 35 సంవత్సరాలు ఆయన ప్రయాణాన్ని కానీ ఈ అన్నిటిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని నేను ఆ ఫ్యామిలీకి దగ్గర అయ్యాను. ఆ ఫ్యామిలీ అంటే నాకు ప్రాణంగా మారడానికి కారణం అదే విధంగా మా వారసుడుగా రానాబాబు గారు ఎంటర్ అయ్యారు. ఆయన్ని అలాగే రానాబాబు గారు కూడా అదే విధంగా మా అందరికి సహాయం చేయడం, తోడ్పాటునివ్వడం, మమ్మల్ని అందరినీ ప్రేమించడం వల్ల ఆ ఫ్యామిలీకి నేను మరింత దగ్గర అయ్యాను. ఇప్పుడు మీరు అనేది పర్సనల్, ఇప్పుడు మీరు మీ స్టడీ ఎంత ఇక్కడ? నేను డిగ్రీ కంప్లీట్ చేశాను. డిగ్రీ కంప్లీట్ చేశాను కానీ నేను ఈ ఫీల్డ్ లో ఉంటానని అనుకోలేదు. ఎప్పుడు భగవంతుడిని నలుగురికి అన్నం పెట్టేలాగా నన్ను ఉంచు అని చెప్పంటే ఈ ఉద్యోగం ఇచ్చాను. ఇప్పుడు నేను మా వైఫ్ ఒక పాప బాబు అండి. అంటే వాళ్ళు స్టడీ అంటే బాబు 3rd క్లాస్ చదువుతున్నాడు, పాప ఇంకా స్కూల్ స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడు మేడం ఇంట్లో ఉంటారా? మేడం అంటే కూకట్పల్లిలో నాకు ఇంకో కౌంటర్ ఉందండి. ఆఫ్టర్నూన్ ఆవిడ ఆ కౌంటర్ చూసుకుంటారు. సో అంటే రోజు అప్పట్లో చేస్తారు అక్కడికి ఇక్కడికి? అవునండి. మీరు ఇక్కడ కొల్లగూడలో ఇది నాకు 2 కాఫీ షాప్స్ ఉన్నాయండి. ఆ 2 కాఫీ షాప్స్ చూసుకుంటాను. సో ఇప్పుడు లైఫ్ అప్పటికి అంటే లైఫ్ చెప్తున్నాను కదండి, నేను లిటరల్లీ చాలా హ్యాపీ. ఎందుకంటే ఒక అర్ధరాత్రి పూట 9 గంటలకు 90 రూపాయలు పెట్టి విశాఖ ఎక్స్ప్రెస్ ఎక్కువ వచ్చిన రామకృష్ణ ఈ రోజు నియర్లీ 1.5 lakh దాకా శాలరీస్ ఇస్తూ 17 మంది స్టాఫ్ మెయింటైన్ చేస్తూ, అంటే లిటరల్ గా 17 మంది ఫ్యామిలీస్ నా దగ్గర వర్క్ చేస్తున్నారు. నేను హ్యాపీ. నేను ఉపాధి తీసుకునే పరిస్థితి నుంచి ఉపాధి ఇచ్చే పరిస్థితికి వచ్చాను. భగవంతుడు నన్ను అంత చల్లగా చూశాను. సంతోషం దాని విషయంలో. ఇప్పుడు మంచి మనసు కానీ యాక్టివ్ వచ్చినప్పుడు, సో కలిసినప్పుడు తను ఎట్లా మీతో ఎట్లా ఉంది? మనోజ్ గారు అంటే లిటరల్లీ కూడా మనోజ్ గారు చాలా మంచి వ్యక్తి అని నాకు బయట మార్కెట్ లో అందరూ చెప్పారు. ఎప్పుడు మేము డైరెక్ట్ గా కలిసింది లేదు. ఈ షో ద్వారా ఆయన్ని కలవడం జరిగింది. అంటే ఎంత అంటే అంత హానెస్ట్ గా, చాలా హానెస్ట్ గా ఆయన నాతో బిహేవ్ చేశారు. మనకి కొత్త స్టేజ్ ఫీర్ ఉంటది కానీ ఆయన ఇంట్లో మనిషి మాట్లాడినట్టుగానే మాట్లాడారు. దానివల్ల నేను ఇంకొంచెం బాగా చేయగలిగాం అనమాట. మనోజ్ గారు అంటే ఆ షో తర్వాత నాకు ఇష్టం ఏర్పడింది. సో అంటే ఫస్ట్ మనోజ్ గారు ఏది లేదండి, ఆ షోతోనే ఆ రోజు కలిసిందే, మళ్ళీ తర్వాత కలవలేదు. సో అంటే ఏమంటారు షో అయిపోయిన తర్వాత ఏమంటారు? షో అయిపోయిన తర్వాత అదే చెప్తున్నాను కదా, దాంట్లో అన్నట్టుగానే ఇప్పుడు దాకా చాలా షోస్ చేశాను కానీ ఇంత వైల్డెస్ట్ ఫ్యాన్ ఎప్పుడు చూడలేదు అని చెప్పి. దాదాపు 5 ఎపిసోడ్లు అయితే మనం చూసిన బట్టి, సో అంటే యూట్యూబ్ రిలీజ్ అయినది. అవునండి. సో దాంట్లో చూసిన బట్టి అయితే దాంట్లో వచ్చిన క్రేజీ ఫ్యాన్ అయితే మీరే. సో డాన్స్ చేయడం కానీ ప్రతి ఆన్సర్ కి ఒకే డాన్స్ చేస్తాను సంప్రదించిన అంటే యాక్చువల్లీ ఎప్పుడు చేసింది లేదు. ఆ రోజు అనుకోకుండా స్టెప్స్ అలా వచ్చేసినాయి ఆ ఫ్లో అలాగా. అంటే కంటిన్యూస్ గా అన్ని కరెక్ట్ ఆన్సర్స్ కరెక్ట్ అవుతున్నప్పటికీ సరే మనం షో హల్చల్ చేస్తున్నాం కదా, ఆ ఆనందం తట్టుకోలేక ఆ రోజు అలా స్టెప్స్ వచ్చేసినాయి. అంతేదాకా మనకి డాన్స్ అనేది అసలు రాదు. సో ఇప్పుడు ఫ్యూచర్ లో ఇక్కడికి విక్టర్ వెంకటేష్ గారు లేకుంటే రానా బాబు కావచ్చు, సో ఇక్కడికి తీసుకొచ్చే ప్లాన్ ఏమైనా ఉందా? వాళ్ళు చాలా బిజీ అండి. వాళ్ళు పెద్ద పెద్ద యాక్టర్స్, వాళ్ళ టైం చాలా వాల్యుబుల్. అలాంటిది వాళ్ళు ఇలాంటి చిన్న హోటల్ దగ్గరికి రావాలని ఎప్పటికీ నేను అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళ టైం చాలా వాల్యుబుల్. ఆ వాల్యుబుల్ టైం ని మనం మిస్యూజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఒక అభిమానిగా వాళ్ళు ఎప్పుడు కూడా హ్యాపీగా, సంతోషంగా, ఆనందంగా మాకు మంచి సినిమాలు ఇవ్వాలని కోరుకుంటాం తప్ప ఇలా నా చిన్న హోటల్ దగ్గరికి రావాలని ఏ రోజు నాకు మనసులో కోరిక లేదు. ఎందుకంటే నాకు ఊహకందనే ఆనందం ఆ భగవంతుడు లిటరల్లీ హీరోలు ఇద్దరితోనూ అటాచ్మెంట్ కానీ ఎప్పుడైనా నేను ఒకసారి లైఫ్ లో చూడగలనా అని అనుకునే స్థాయి నుంచి ఈ రోజు ఇద్దరు నాతో మాట్లాడే స్థాయికి, వాళ్ళ పక్కన కూర్చుని ఒక షో చేసే స్థాయికి ఆ భగవంతుడు నాకు కలగజేశాడు. మా హీరోలు నాకు అందజేశారు. ఇంకా ఎక్కువ ఆశ ఉండకూడదు. నా హోటల్ దగ్గరికి రావాలి, చేయాలి అని కోరుకుంటాం అనేది అతి ఆశ అవుతుంది. అంటే ఇప్పుడు మీ ఫుడ్ వాళ్ళకి కొద్దిగా టేస్ట్ అయిపోయాలని కోరుకుంటది కదా కొద్దిగా. ఇప్పుడు మీరు అడ్వాన్స్ హీరో లాగా సో టేస్ట్ అనేది ఓకే, అది మీరు చెప్పింది 100% నేను ఒప్పుకుంటానండి. కాకపోతే ఇలాంటి ప్లేస్ కాదు, అవసరం అయితే అలాంటి ఒకవేళ నిజంగా అలాంటి ఆపర్చునిటీ ఇస్తే కనుక నేనే వండించి దగ్గరుండి వండించి వారికి తీసుకెళ్లి పెట్టిస్తాను. అక్కడే వాళ్ళు ఉన్న చోటే తీసుకెళ్లి పెడతాను. ఆ ఒక్క విషయం నిజంగా అలాంటి అవకాశం వాళ్ళు కలగజేస్తే కనుక 100% నెరవేర్చుకుంటాను. కానీ ఇక్కడికే వచ్చి వాళ్ళు తినాలనే కోరిక అయితే లేదు నాకు. సో అంటే నిజంగా ఇప్పుడు ఇంటర్వ్యూ చూసిన తర్వాత అంటే మీరు ఇష్టపడే హీరో చూసి ఖచ్చితంగా ఇంటికి రావాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. సో మీరు అనుకున్నా కానీ వాళ్ళకు ఫ్యాన్స్ అభిమానిస్తే వాళ్ళు మనకంటే ఎక్కువ వాళ్ళకి. సో మీ అంత అంటే భగవంతుడి తర్వాత మేము నిజంగా ప్రేమించే ఆరాధ్య దైవాలు వాళ్ళిద్దరేనండి. వెంకటేష్ బాబు గారు, సురేష్ బాబు గారు, రానా బాబు గారు.
కాబట్టి ఏంటంటే వాళ్ళు ఎప్పుడు జీవితంలో వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ హ్యాపీగా ఉండాలి, వాళ్ళ అభిమానులు ఎలాగే ప్రేమించాలి, నాలాంటి అభిమానికి ఇలాంటి అవకాశాలు ఎప్పుడప్పుడు ఇస్తూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇప్పుడు ఇంట్లో మీ డాడీ వాళ్ళు ఏం చేస్తున్నారు, డాడీ అమ్మ? ఫాదర్ నా దగ్గర ఉంటారండి, మదర్ నా దగ్గర ఉంటారు. నేను హౌస్ వైఫ్ ఇద్దరు కలిసి ఈ బిజినెస్ చేస్తున్నాం. ఇప్పుడు అంటే మీరు ఇప్పుడు మీతో పాటు పుట్టిన అంటే మీ తోడబుట్టిన సిబ్లింగ్స్ ఉన్నారా? లేదండి, సిబ్లింగ్స్ మీ తోడబుట్టిన లేరండి. మీరు ఒకేలా? అవునండి. ఓకే. సో ఇప్పుడు మీ లైఫ్ లో ఎప్పటి వరకు ఇప్పుడు వచ్చిన 17 ఏళ్ళ మీరు ఎప్పుడు అంటే బాధపడేది బాగా ఏడ్చిన ఇట్లా ఉంటాయి కదా? చాలా ఉన్నాయండి. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులు నన్ను చాలా ప్రేమగా చూసుకున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత 54 రూపాయల జీతానికి పనిచేసి ఓ రాత్రి మాటలో 1.5 year పాటు సాయంత్రం భోజనం చేయకుండానే పెరిగాను. ఇంకా అలా చాలా ఇబ్బందులు పడ్డాం, ఆర్థికంగా కానీ ఫైనాన్షియల్ గా కానీ. ఎప్పుడు ఎవరి దగ్గరికి సపోర్ట్కి వెళ్ళలేదు. ఇంకా అలా అలా కొంచెం కొంచెం నాకు ఏంటంటే బిజినెస్ మైండ్ అండి, అన్ని బిజినెస్ లో కొంచెం కొంచెం చేసుకుంటూ సర్కిల్ పెంచుకుంటూ ఈ స్థాయికి వచ్చాను. సో మీరు ఫస్ట్ సిటీ కోసం ఏం పని చేశారు? కేబుల్ టీవీ అండి, మాదాపూర్ లో కేబుల్ టీవీలో కలెక్షన్ ఎగ్జిక్యూటివ్ చేశాను అనమాట. 13 years అక్కడే చేశాను, 12-13 years అక్కడే చేశాను. తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చేసి బిజినెస్ స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు ఆ షో తర్వాత మీ ఫ్రెండ్స్ ఎట్లా ఫోన్లు వచ్చినాయా? అంటే ఈటీవీ విన్ లో ఆ షో చేసిన రోజున తక్కువ ఫోన్స్ వచ్చినాయి. ఎప్పుడైతే ఈటీవీలో టెలికాస్ట్ అయిందో ఆ రోజు 100లో వచ్చినాయి ఫోన్స్. యూట్యూబ్ లో కూడా వదిలిన తర్వాత ఇంకా ఎక్కువ అయిపోయింది. లిటరల్లీ చెప్పుకోవాలనుకుంటే మన హోటల్ దగ్గరికి వచ్చే కస్టమర్స్ కూడా అలా మీరు ఒక షోలో కనపడ్డారు కదా మొన్న, అది మీరేనా అని చెప్పి అడిగేంత వెర్షన్ వచ్చింది ఆ షోతో. నాకు చాలా మంది అడగడం జరిగింది. ఇప్పుడు మన ఇది హోటల్ స్పెషల్ ఏంటి? స్పెషల్ అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుందండి, ఆఫ్టర్నూన్ లంచ్ ఉంటుంది, ఈవినింగ్ స్నాక్స్ ఉంటాయి, నైట్ ఫాస్ట్ ఫుడ్ ఉంటుంది. మార్నింగ్ 5 స్టార్ట్ చేసింది నైట్ 11 వరకు ఉంటుంది. ఇక్కడ కూడా ఏంటంటే మిడిల్ క్లాస్ పీపుల్ అండి, 70 rupees కి మనం 7-8 items తో ఒక మీల్స్ కాంబో పెడతామండి. అలా ఏరియాలో ఎక్కడా లేదు. ఎంత తింటే అంత కడుపు నిండా, వచ్చినోడు కడుపు నిండా తిని ఆనందంగా సంతోషంగా వెళ్ళాలి, నా పిల్లల్ని ఆశీర్వదించాలి, మా హీరోల్ని ఆశీర్వదించాలి, అదే నా కాన్సెప్ట్. సూపర్ అన్న అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు ఫైనల్ గా ఇప్పుడు మీ హీరోలకి చెప్పాలని చెప్తారా అండ్ షో చూసిన వాళ్ళకి ఏం చెప్తారు? మా హీరోలకి చెప్పాలంటే బాబు, మీ అభిమానిగా ఉన్నందుకు నేను హ్యాపీ, చాలా చాలా హ్యాపీ. ఆ షోలో అలాంటి అవకాశం ఇచ్చి నాతో కలిసి ఆ ప్రయాణం చేసినందుకు మరింత కృతజ్ఞతని. ఇలాగే మీ ప్రేమ మా మీద ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ షో చూసిన వాళ్ళకి, ఇలా సాధారణ అభిమానికి కూడా ఎంతో ప్రోత్సాహం ఇచ్చే దగ్గుబాటి కుటుంబం లాంటి అభిమాన హీరోలకి మనం అభిమానులు అయినందుకు గర్వపడాలని షో చూసిన వాళ్ళకి చెప్పబోతున్నాను. సూపర్ అన్న. అది ఆ బైక్ ఏం చేసిన బైక్ లిటరల్లీ రానాబాబు గారు అందుబాటులో లేరు. ఆయన వచ్చిన తర్వాత ఆయన చేతుల మీదుగానే తాళం తిప్పి ఆయన వెనకాల కూర్చొని నేను రైడ్ చేయాలనే ఉద్దేశంతో ఆ బైక్ ని హోల్డ్ చేసి ఉంచినాం అంతే. ఇంకా బైక్ ఓపెన్ చేయలేదు. ఈ మా హీరో గారి ద్వారా వచ్చింది కాబట్టి మా హీరో గారు వెనకాల కూర్చొని ఒక రైడ్ చేయాలి, ఆయనే ఓపెన్ చేయాలని ఆ బైక్ ని అలా హోల్డ్ లో పెట్టి ఉంచాం. సూపర్ అన్న. అండ్ అది బైక్ అంటే ఓపెన్ షాప్ నేను కూడా చూస్తాను. తప్పకుండా. సో గైస్ చూసిరు కదా, అండ్ విక్టరీ ఫ్యామిలీకి ఎంతో వీర అభిమాని అయినా, అండ్ సో అంటే ఎంతో అభిమానం ఉంటే కనుక సో అక్కడ దాకా ఎవరు వెళ్ళలేరు. సో అన్న మాటలు మనకు అర్థమైపోతుంది అలాంటే ఎంతో ఇష్టం, ఎంతో పిచ్చి అని చెప్పేసి. సో వాళ్ళని చూడడానికి ఇక్కడికి వచ్చి భక్తి కోసం ఇక్కడికి వచ్చి సో ఏదో పని చేసుకుంటా అక్కడికి ఇక్కడ సెటిల్ అయిపోయిండు, ఏదో అంటే హోటల్ పెట్టుకొని. అండ్ నిజంగా ఒక ఇన్స్పిరేషన్ స్టోరీగా చెప్పుకోవచ్చు. సో నిజంగా అన్న అనుకుంది ఫ్యూచర్ జరగాలని మనసుతో కోరుకున్నాం. కూడా ఏంటంటే సో వీలైతే ఒకేసారి ఇక్కడ రావాలని కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చి సినీ గురించి ఫుడ్ చేసే కూడా కోరుకుంటున్నా. సో గైస్ మీకు ఇంటర్వ్యూ వస్తే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఎట్లా అనిపిస్తుంది కామెంట్ చేయండి. అండ్ షోలో ఎపిసోడ్లో ఎట్లా అనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. అండ్ తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బంగారాజు, లవ్ యూ ఆల్, బాయ్.